తాంబోతుకి పీకల దాకా తాగిన తాగుబోతుకి కాస్త దూరంగా ఉండాలి. అలా కాదని దగ్గరకు తీసుకుందాం, దారిలోకి తెచ్చుకుందాం అని అనుకుంటే జరిగే దారుణాల్ని మనకి దగ్గరగా చూపించి ధూమ్ ధామ్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అందం హిందోళం అధరం తాంబూలం పైనుంచి లాగే పెట్టి ఏమండి ఈ పాట నా కోసమే కదా? రాధ కోసం అయితే ఇందోళం అని రాశారే, నీ కోసం అయితే భూగోళం అని రాసేవాళ్ళు కదా. మీరు ఇలాగే అంటారు కానీ ఏమండి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. సమయం ఇట్టే ఎలా గడిచిపోయిందో తెలియట్లేదండి. సమయం గురించి అనుభవించే ఖైదీలకు తెలుస్తుంది కానీ జైలర్కి ఎలా తెలుస్తుంది? సర్లేండి, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా? ఉంది. ఏంటండి అది? అది నువ్వే. థ్యాంక్స్ అండి. లేకపోతే నిన్నెవడు కొంటాడు ఆలుబెత్తరదానే. ఏంటి మీరు ఆ ఉద్దేశంతో అన్నారా? లేకపోతే నేను చార్మినార్తో పోల్చాను అనుకున్నావా? ఎందుకో నన్ను ఎత్తుకొని మీరు చుట్టూ తిప్పితే చూడాలనిపిస్తుందండి. ఎందుకో నేను పోతే నువ్వు వేరే పెళ్లికి ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది. చిచి, ఆ కాంతారావు వాళ్ళ ఆవిడని ఎత్తుకొని ఇల్లంతా తిప్పుతాడు తెలుసా? కాంతారావు వాళ్ళ ఆవిడైతే నేను దించకుండా ఊరంతా తిప్పుతా. ఇంట్లో పూరి నచ్చదు కానీ ఈదులో చపాతీ మొహాలన్నీ మీకు కావాలి. ఏంటి ఇప్పుడు నేను పూరితో పోల్చుకున్నావా? ఆ. పూరి ఇంతవరకే పొంగిద్ది, నిన్ను చూస్తే పొంగడం అనరు, ఉప్పొంగడం అంటారు. ఇంత మంచి భార్యను పెట్టుకొని ఆ పరాయి స్త్రీని ఎందుకంటే అలా చూస్తారు? ఇంట్లో లైట్ ఉంది కదా అని వీధి లైట్ వేయడం మానేస్తారంటే దేని వెలుగు దాంది. మా నాన్నగారికి గుండె ఆపరేషన్ చెయ్యాలి, 3 లక్షలు మీ ఇస్తామన్నా. నాన్నకి గుండె 3 నెలల క్రితం కంటి ఆపరేషన్ అన్నాడు, నెల క్రితం నడుము ఆపరేషన్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఆ గుండుగాడికి గుండె ఆపరేషన్. ఆపరేషన్ గరుడు వేగాలో కూడా ఇన్ని ఆపరేషన్ లేవు కదండి. ఏంటి సొంత మామయ్యని పట్టుకుని ఏమిటండి ఆ మాటలు? ఏంటే మీ మామయ్య మామూలు కృతి కాదు వాడు, నాకు తెలుసు. చివరిలో ఇచ్చే యాపిల్ పండు బ్యాట్ల కోసం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునే రకం వాడు. చిచి, నేను ఇలాగైతే కిరోసిన్ పోసుకొని చచ్చిపోతానండి. ఏమండి ఎక్కడికండి? మీ పాటికి మీరు శబదాలు చేస్తారు, ఇంట్లో కిరోసిన్ ఉందో లేదో చూసుకోలేదా? నేను కిరోసిన్ తీసుకొస్తా. మీ సంగతి పిల్లలు వచ్చాక తెలుస్తాను. అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళకి ఎందుకే చెప్పడం, మీ సంగతి వాళ్ళే తెలుస్తారు. Hold me, hug me, kiss me, kill me, love it, don't it, just lock me in. Take me, try me, trip me, trap me, don't it just బాబా అబ్బా ఏం కూతుర్లు బాబు. అయ్య బాబోయ్. అబ్బా, ఆ కళ్ళద్దాలు, హ్యాండ్ బ్యాగులు, పిల్లల స్టైల్ ఎలా ఉందండి? చెత్త రిక్షాకి రిబ్బన్లు బెలూన్లతో అలంకరించినట్టుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో 7 సంవత్సరాలకు గానీ ఒక జంగిల్ బుక్ స్కిట్ చేశారు, కానీ నేను ప్రతి ఎపిసోడ్ చేస్తాను, మీరు గమనించట్లా. కరెక్టే ఇప్పుడు అర్థమైంది నాకు. నాన్నగారు ఏంటండి ఆ మాటలు? నేను కాలేజీకి వెళ్తుంటే ఆ మాంత్రుడు ఎంట పడుతున్నాడండి, చేతబడి చేస్తాడేమో భయంగా ఉంది. మీరేం భయపడకండి, ఇంతకంటే చేయడానికి ఏముండదు, అయిపోయింది. రాజమౌళి గారు వాళ్ళ సినిమాలో హీరోయిన్లు కావాలన్నారు, మన 2 అమ్మాయిలను ఇద్దామండి. ఏంటి వీళ్ళిద్దరా? రాజమౌళి గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అంతా గొడవ చేస్తుంటారు. వీళ్ళు చేశారనుకో రిలీజ్ ఆపేయమని గొడవ చేస్తారు. ఏనన్నా థియేటర్ లో కనపడడానికి మేము పనికిరావా? కనపడడానికి పనికిరారు, కలరా ఉండలేయడానికి పనికి వస్తారు. ఈ అమ్మాయి దీపిక, ఆ అమ్మాయి గోపిక, మరొక్కరు పుడితే. ఆపిక మాకు లేదా ఓపిక. బయలుదేరారు ఎక్కడికి? బ్యూటీ పార్లర్ కి నాన్నగారు. ప్రపంచంలో బాగా ఎక్కువ మ్యాజిక్ జరిగే ప్రదేశం బ్యూటీ పార్లర్. ఒకలాగా వెళ్తారు, ఇంకోలా వస్తారు. ఇప్పుడు ట్రూ కలర్ యాప్ లాగా ట్రూ కలర్ యాప్ అని ఒకటి పెడితే ఆడాలి అసలు రంగు అంతా బయటపడిద్దండి. సర్లేండి, వీళ్ళిద్దరికి పెళ్లిడు వచ్చిందండి. ఏం సాధించారని అప్పుడే వాళ్ళకి పెళ్లి? వాళ్ళకి పిల్లలు పుడితే మన మనవాళ్ళతో ఆడుకోవాలని లేదండి. నాకేం లేదే, అలా పుట్టే పిల్లలు ఎలా ఉంటారో నేను ఊహించగలను. కావాలంటే ఒక బొంగరం కొడుకుని ఆడుకుంటాను కానీ ఆ బొగడగాలతో నేను ఆడుకోను. నేనైతే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేస్తాను. పంతులు గారు రండి. నాకు చెప్పకుండానే చెప్పామన్నమాట వాడికి. అయ్యో వచ్చేసారు, మాటల్లోనే వచ్చేసారు. తదాస్తు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. కళ్యాణం సంగతి ఏమో గానీ ఇంకోసేపు అక్కడే ఉంటే కక్కు మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అలా అనమాకండి, నేను మంచి సంబంధం ఒకటి తీసుకొచ్చానండి బాబు. 100 కోట్లు ఆస్తుంది వాళ్ళకి. 100 కోట్ల? కాకపోతే చిన్న అవలక్షణం, నీట్గా తాగుతారు అంతే. కొంచెం తాగితే తప్పే ఉంది, 100 కోట్లు ఉండగా. ఏంటి నాన్నగారు తాగుబోతులతోనా మా పల్లి? ఒరే మేము మహేష్ బాబు, పవన్ కళ్యాణ్
గారిని చేసుకుందాం అనుకుంటే ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబుని చేసుకుందాం అనుకుంటే డైరెక్టర్లకు చెప్పడానికి స్కిట్ లేదంటే ఆర్ట్ డైరెక్టర్ వచ్చి అసెంబ్లీ సెట్ చేస్తానన్నాడంట. ఒక్క మళ్ళీ ఆలు కావాలి. పద వెళ్దాం. కొంచెం తాగుతారంటే ప్రాబ్లం ఉంది. ఏ ఇంట్లో ఎవరమ్మా? నేనే అబ్బాయిల తండ్రిని. ఎవరబ్బాయిలు? ఎవరు అబ్బాయిలు ఏంటి? మా అబ్బాయిలకే. చెప్పలేవు. ఇంతకీ ఎవరు వీళ్ళు? చూడడానికి మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే వాళ్ళు ఉంటారని మా పిల్లలే. సరేగా నువ్వేం చేస్తుంటావు? ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితమే. ఎవరిని ఉద్దేశించగా కార్డు వేస్తుంటారు కదా, అవును. అది ఎక్కువ నన్ను దృష్టిలో పెట్టుకుని వేస్తుంటారు. సరే సరే గానీ నా ఇంటి కోడలు కావాలంటే కొన్ని పద్ధతుల ఆచారాలు పాటించాలి. ఉదయం లేవగానే తులసికోట చుట్టూ పూజ చేయాలి. నా కోడలు గడప దాటి బయటికి రాకూడదు. బయట కొంగు చుట్టూ కప్పుకోవాలి. పరాయి పురుషుడు వస్తే కన్నెత్తి కూడా చూడకూడదు. చాలు సార్, ఏంది మీరు ఇవన్నీ చెప్తుంటే ఏదో మియా మాల్కో మంగళహారతి పడినట్టే ఉంది. ఏమండో మాకు కొన్ని రూల్స్ ఉన్నా చెప్పవే. ఏంటది? మేము ఉదయం లేవగానే బిస్లరీ వాడుతూనే స్నానం చేస్తాం. కాస్ట్లీ పౌడరే వాడతాం. కాస్ట్ లిఫ్ట్ కే రాసుకుంటాం. అదేంటి అలా చూస్తున్నారు? ఇవన్నీ వాడితేనే ఇలాగా ఉన్నారు, వాడకపోతే ఇంకెలా ఉంటారని ఊహించుకున్నాడు వాడు. సర్లే అబ్బాయిని పిలిపించండి. డియర్ మై సన్స్, ఏది కొంచెం తాగుతారంది వీళ్ళారా? బేసిక్ గా అందరూ అజయ్ మాల్యా అప్పులు చేసి పారిపోయాడు అనుకుంటారు. వీళ్ళకి మందు సప్లై చేయలేక పారిపోయాడు. ఎలా తాగుతారో తెలుసా వాళ్ళు? ఎవడైనా ఏటీఎంకి వెళ్తే డబ్బులు తీసుకొని రిసిప్ట్ దించేస్తారు. వీళ్ళు డబ్బులు దించేసి రిసిప్ట్ తీసుకొని వస్తారు. తాగుబోతున్న తక్కువ చేసి మాట్లాడకు. తాగితే ఎన్ని లాభాలు నీకు తెలియదు. తాగితే లాభాలా? ఏంటి అవి? నీకు ఇంగ్లీష్ రావాలంటే నువ్వు బీటెక్ చదువుకోవాలి. అదే నేను ఒక బీ వేసాను అనుకో, ఆకుండా ఇంగ్లీష్ వచ్చేస్తా. హలో, మీ కోరికలు తీయాలంటే దేవుని మొక్త వరం ఇస్తాడు. అదే నేను వడక వేసిన దేవునికే వరం ఇస్తా. ఇంకో మాట రే, నీకు 30,000 చెక్ ఇవ్వడానికి ఇస్తే నీకు 30,000 చెక్ లాగానే కనబడుతుంది. అదే మాకు 3,000 చెక్ ఇచ్చిన 3 లక్షలు 3 కోట్లకు కనబడుతుంది. మీ టీం లీడర్ ఇచ్చేవాడికి ఇలా సాటిస్ఫై అవుతున్నారనమాట. నువ్వు చీకట్లో ఒక్కడివే ఒంటరిగా పోవాలి. అదే మేమైతే ప్రతిరోజు మాకు ఎవడొకటి దంట వస్తాడు, చించిపోతాడు. గుర్తుపెట్టుకో. తాగుబోతులు అంత తక్కువ అక్కడ నా బాబు సార్ రోజా మేడం చూస్తే మీకు ఒక్కరొక్కరే కనపడతారు. వాళ్ళు మాకు నలుగురు లెక్క కనపడతారు. అనసూయ 5 లెక్క కనపడతారు మాకు. నాకు అర్థమైందిరా మీరు ఎంత తాగారో. ఏమర్థమైంది? సచిన్ బ్యాట్ తో ఊపితే 200 వస్తాయి, మీరు జస్ట్ ఊదితే 200 వస్తుంది. అవును. అమ్మాయి ఎవరు ఇక్కడ? హలో హలో హలో, మీరు తాగిపోతున్న అడ్వాంటేజ్ అటు వెళ్ళకండి. మీకు తెలిసి మీ జోడి ఎవరు ఏడా ఉందండి. ఇతను నాకు నచ్చండి నాన్నగారు, చేసుకుంటాను నాన్నగారు. ఏమండి ఇతను చేసుకుని 4 పిల్లలు అంటాను. కానండి మీకు ఉయ్యాలు కూడా అవసరం లేదు. ఈ క్యారీ బ్యాగులు పెట్టుకుని ఊపుకుంటా ఉండండి. ఏమండి నాన్నగారు తాగిపోతే నరకానికి పోతారంట కదా తాగుబోతులు? అంటే తాగుబోతులు నరకానికి పోతారు. అవును. మంది అమ్మినోడు నరకానికి పోతాడు, చెత్త అమ్మినోడు నరకానికి పోతాడు. వాళ్ళు అక్కడికి వచ్చినాక మాకు నరకం ఎక్కడితే స్వర్గమే. పాయింట్ నానా, మరి చేసుకుంటా నానా. నచ్చాడా? కాళ్ళు లేపుతున్నాడు ఏంటి? ఆర్పీ లాగా 2 కాళ్ళు లేపితే ప్రాబ్లం కానీ 1 కాలు లేపితే ప్రాబ్లం ఏముంది? నాన్నగారు ఆ ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆహా, వాటర్ బాటిల్ సెలైన్ బాటిల్ లాగా చక్కగా ఉన్నారే. వీళ్ళకి కొన్ని ప్రశ్నలు అడగాలి మేము. హలో, నీకు ఏమేమి వంటలు? ఏమేమి వచ్చేది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆమ్లెట్ వేయడం వచ్చా? వచ్చండి. వచ్చాడా? నువ్వు ఆవిడతోటి ఆమ్లెట్ వేయించు, నేను దీంతో చికెన్ బిర్యానీ. ఆహా, మీ ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత అంబానీ బ్రదర్స్ మధ్య ఉంటే అసలు గొడవే వచ్చేది కాదు కదా. నాన్నగారు ఇవన్నీ పక్కన పెట్టండి. వీళ్ళు తాగిన తర్వాత మాతో ఎలా కాపురం చేస్తారో మీరు చర్చ చేసుకోవద్దా? వాళ్ళేనా? మీరు ఇంట్లో ఉండండి, మీరు వెళ్ళండి. ఏంటే మన మామూలు మల్లులు దొరకలా. వచ్చి తలుపు కొట్టండి. హలో, ఏంటండి ఇంత లేట్ అయింది? నన్ను అడుగుతావు ఏంటది? బయలు చెప్పని అడగాలి. ఇంత అందమైన పిల్లల్ని పెట్టుకొని ఇంత లేట్ గా వస్తారా? మందు మొత్తం దిగిపోయింది. మీరేం ఫీల్ అవ్వకండి, అల్లుళ్ళు ఇద్దరిని నెల రోజులో మార్చేస్తా. మనకు డబ్బులు ఇంపార్టెంట్. మాకు అబ్బాయిలు ఇద్దరు నచ్చారు, తాగట్టేయండి. రండి బాబు, సౌండ్ మాకు కాదు వాళ్ళిద్దరికి. పదండి. నెల రోజుల తర్వాత మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం.
అల్లుళ్ళని మేము మారుద్దాం అనుకుంటే అల్లుళ్ళే మమ్మల్ని మార్చేశారు అయ్య బాబోయ్. ఇప్పుడు మేము దాని మీరు రాకపోతే మిస్అండర్స్టాండింగ్, మన అందరం దాంట్లో అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్. అందుకే బారు చూడు బీరు చూడ మామ, బారికెళ్ళే దారి చూడు. బాబు గారు బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. రోజా గారు ఏం అండర్స్టాండింగ్ ఫ్యామిలీ మధ్యలో. ఆయన కూతుర్లను పొగిడే తీరు అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైనింగ్.